వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. కాటసాని రాంభూపాల్ రెడ్డి. తుఫాను దెబ్బతో దెబ్బతిన్న బ్రిడ్జి నిర్లక్ష్యంగా ఉన్న టీడీపీ ప్రభుత్వంపై ఎస్డీపీఐ పార్టీ ఫైర్. సేవా పథంలో మానవత్వం. నంద్యాల జిల్లా ఐమ కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ మహమ్మద్ రఫీ. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమే. సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత. భారతరత్న ఉక్కుమనిషి భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ 15వ జయంతి. మహానందీశ్వర స్వామి దంపతులకు పల్లకీ సేవ ఉత్సవం. ఉర్దూ జూనియర్ కళాశాల పనులను త్వరగా పూర్తి చేయాలి. పోలీసుల సంస్మరణ వారోత్సవాలు. పోలీసుల క్యాండిల్ ర్యాలీ. పనికి వస్తుంది మళ్ళీ ఇది చనిపోతుంది, పనికి రాదు. నీకు పంట దీనికి ఏం రాదు సార్. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు నీళ్లు వాడినాయి, ఇది ఎండబెట్టి ఎండిపోతే మొత్తం ఎండిపోతుందా? మునగకుండా ఊరికి కింద పోయింటే కనుక బతుకుతుంది, ఉంచింది కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఇప్పుడు ఇది రైతులు ఇప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఎవరైనా కూడా దీన్ని ఇది బాగండి ఉదాహరణ అంటే ఇది నీళ్లలో మునిగి మట్టి కొట్టే మాత్రం ఇది ఏమి కూడా పనికిరాదనేది రైతులు అంటే మొదటి నుంచి కూడా ఈ రైతులు కొండు ఏరియాలో ఉండారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా నీళ్లు ఎక్కువ వచ్చి మునిగిపోయినప్పుడు ఈ పంట నష్టం ఇవన్నీ కూడా ఇంతకు ముందు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి. కానీ ఇప్పుడు రైతుల బాధ అంతా ఏమింటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా కట్టకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కేంద్రం ఈ క్రాప్ బుకింగ్ చేసుకునే వాళ్ళకందరికి కూడా పంట నష్టపరిహారం ఇస్తున్నాడు. ఈ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వాలనేది రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బ్యాంకులు అప్పు తీసుకుంటారో ఒక్కొక్క రైతు మామూలుగా ఇప్పుడు 300-400 ఎకరాకు 400 కట్టాలంటే ఒక రైతు 10 ఎకరాలు ఉండేటోడు ఉంటాడు, 4,000-5,000 రూపాయలు కట్టాలి. లేదు ఒక 600-700 ఉంటే మాత్రం ఒక రైతు అదే రైతుకు 15 ఎకరాలు ఉంటే దగ్గర 11,000-12,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. అదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రైతుల మీద ఇన్సూరెన్స్ భారం పడకుండా రైతులకు ఎవరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఇన్సూరెన్స్ కట్టాలంటే రైతులు కట్టలేరు, వాళ్ళకి భారం అవుతాదనే ఉద్దేశంతోనే ఈ క్రాప్ బుకింగ్ పెట్టి ఏ రైతు కూడా క్రాప్ బుకింగ్ చేసుకుంటే అటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన ఘనత ఉంది. దాంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఈయన అన్యాయం అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు ఖరీఫ్ సీజన్, నెక్స్ట్ ఒకవేళ మళ్ళా రబీ సీజన్ కూడా ఇన్పుట్ సబ్సిడీ, రబీలో దెబ్బతింటే ఖరీఫ్ ఇచ్చిన పరిస్థితి. అంటే రైతులను ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసిన పరిస్థితి. అటువంటి పరిస్థితి మళ్ళా రావాలని రైతులు కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎందుకు కోరుతున్నామంటే మీరు ఎలక్షన్లలోనే ప్రామిస్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు నేను ఈ సూపర్ 6 ఇస్తానని చెప్పాను. అంటే పాపం ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలలో వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఆ పథకాలు వస్తాయి కాబట్టి అదే చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మాత్రం సూపర్ 6లు మొత్తం అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా నెలకు 18,000 నెలకు 15,000 ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మొత్తం నిరుద్యోగులు ఏం చదువుకునే వాళ్ళందరూ కళ్ళే మనకు ఉద్యోగం దొరకపోయినా నెలకు 3,000 వస్తుంది, ఆ 3,000 వస్తుంది అనుకున్నారు. చంద్రబాబు నాయుడు అందరినీ మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు లేడీస్ కి ఇచ్చే ఆసరా చేయూత కాదు, 0 వడ్డీ ఎత్తేసినాడు. రైతులకు అన్నిటికంటే రైతులకు మొత్తం మనం ఇచ్చే ఇన్సూరెన్స్ కూడా ₹1 కట్టాల్సిన అవసరం లేకుండా రైతులకు ఇచ్చిన పరిస్థితి. ఏ రోజు రైతులు యూరియా కోసం గానీ మందుల కోసం గానీ
రోడ్లు ఎక్కని పరిస్థితి పెట్టి ఏ రైతుకి ఏ మందు కావాలనుకుంటే ఏ మందు కావాలన్నా ఫర్టిలైజర్ కావాలన్నా పెస్టిసైడ్స్ కావాలన్నా కూడా ఇప్పించిన ఘనత ఆ రోజు మనం ఆర్బికేలు పెట్టి అన్ని ఆర్బికేల నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలను కూడా మీరు అందరూ ఒక్కసారి రైతులను కూడా ఒకటి ఆలోచన, ఎవరైతే మీకు పని చేస్తున్నారో ఎవరైతే మీకు న్యాయం ఉంటుందో అటువంటి వాళ్ళను అటువంటి పార్టీలను మీరు చూసుకొని వాళ్ళకి రైతు విజ్ఞప్తి చేస్తారు. మాత్రం ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నష్టపోయిన ప్రతి ఒక్క రైతు కూడా ఇన్సూరెన్స్ అవన్నీ కాకుండా మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయిన ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ రైతుల తరఫున నష్టపోయిన రైతులు న్యాయం జరిగేందుకు కూడా ఖచ్చితంగా పోరాడతామని కూడా విజ్ఞప్తి చేస్తాం. నంద్యాల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నాయకులు మొందా తుఫాను దాటికి దెబ్బతిన్న పాత బ్రిడ్జిని పరిశీలించి కొత్త బ్రిడ్జి పనులను పూర్తి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ టీడీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ, కుందూ నదిపై నూతన బ్రిడ్జి ప్రారంభించలేరా? మొందా తుఫానులో పూర్తిగా దెబ్బతిన్న పాత గుంతల మయమైన బ్రిడ్జిని చదును చేసి ఏదో అభివృద్ధి చేశామని టీడీపీ నాయకులు అనుకుంటున్నారా? కనీసం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన బ్రిడ్జి అని టీడీపీ నాయకులకు మరియు ప్రస్తుత ప్రభుత్వానికి గుర్తుందా? 10% మిగిలిన బ్రిడ్జిని అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైన పూర్తి చేయడంలో విఫలమైన మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు నిన్న వచ్చిన మోంతా తుఫాను ప్రభావం వల్ల కుందూ నది బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది ఇది. మరియు ఆ కొత్త బ్రిడ్జి దాదాపుగా 8 సంవత్సరాల క్రితము పని మొదలుపెట్టినారు, కానీ ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేకపోయినారు ఈ టీడీపీ ప్రభుత్వం. మరియు నిన్న వచ్చి టీడీపీ నాయకులు ఈ పాత పడిన మరియు కూలిపోతున్న ఈ బ్రిడ్జి మీద వచ్చి నాలుగు అవి తార్ రోడ్డువి దాని మీద గీకి మట్టి తీసి ఈ బ్రిడ్జి పాత బ్రిడ్జి మీద మళ్ళీ ప్రయాణం చేయండి, మీ ప్రాణాలకు మాకు ఏం సంబంధం లేదని టీడీపీ నాయకులు వచ్చి నిన్న హంగామా చేసి ఫోటోలు తీసుకొని మేమేదో అభివృద్ధి చేసేస్తున్నాము, చించేస్తున్నాము, మరి ఇది చేసేస్తున్నాము అది చేసేస్తున్నామని చెప్పడం చాలా బాధాకరమైన విషయము. ఇంతకుముందు కూడా చెప్పాము, అభివృద్ధి అంటే రోడ్ల మీద తార్లు వేపేయడం కాదు, స్పీడ్ బ్రేకర్లు వేపేయడం కాదు, చిన్న చిన్న కాలువల్లో పూడిక తీతలు మరియు కాలువల్లో మట్టి తీపియడము రోడ్డు అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద నిర్మాణాలు చేయాలి మరియు ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పనిని చేయడమే అభివృద్ధి. ఈ కొత్త బ్రిడ్జి పూర్తి చేసే ప్రజలకు ఎంతో బాగుంటుంది, కానీ ఈ పని చేయడంలో మన నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు పూర్తిగా విఫలమయ్యారు. సంవత్సరంలోనే బ్రిడ్జి కడతాము, గత ఎమ్మెల్యే చేత కాని అతనికి చేత కాకపోవడం వల్ల 5 ఏళ్లు ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వము ఈ బ్రిడ్జిని పూర్తి చేయలేకపోయారు అని విమర్శించిన ఆ టీడీపీ నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీకు చేత కావడం లేదా? ఇప్పుడు మీరు కట్టడం లేదా అని మీరు కూడా చెప్పండి. మాతో కూడా చేత కాదు, మేము కూడా ఈ బ్రిడ్జి కట్టలేము, ప్రజలు సచ్చినా బ్రతికినా ఇదే బ్రిడ్జి మీద మీరు వెళ్ళాలి కానీ కొత్త బ్రిడ్జి చేయలేమని ఓపెన్ గా మీడియా ముందు వచ్చి చెప్పండి. కానీ ఏదో వచ్చి కంకర్రాళ్ళు పీకేసి మరి తారు గిరేసి అభివృద్ధి జరిగిపోయిందని చేయడము సిగ్గుచేటు. ఇప్పటికైనా మించిపోయింది, ఆల్రెడీ మించిపోయింది. ఈ యొక్క ఏమైనా జరుగుతుంది మీదే బాధ్యత. మరి ఇది చేయడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు. అయినా ఇప్పటికీ మీరు ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ఈ బ్రిడ్జి ప్రారంభించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ త్వరలో ఈ బ్రిడ్జి పూర్తి చేయకపోతే ఇక్కడ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఈ రోడ్డుని మేము బ్లాక్ చేసి ఇక్కడ ప్రయాణికులు ప్రయాణించకుండా మరి వారికి ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసమైనా మేము ఇక్కడ ప్రయాణాలు జరగకుండా ఆపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భారత్, జై భీమ్, జై ఎస్డిపిఐ. ఈ నందమూరి నగర్ లోనే ఈ బ్రిడ్జిని మనము మన పార్టీ కార్యకర్తలు మన ప్రజలు సందర్శించిన తర్వాత ఇక్కడ తెలిసింది ఏమంటే
దగ్గర 15 సంవత్సరాలు అంటే మన ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పటి నుండి స్టార్ట్ అయిన ఈ బ్రిడ్జిని ఇప్పటి వరకు కూడా 3 ప్రభుత్వాలు పైన ఈ బ్రిడ్జిని కట్టలేకపోయినామంటే సిగ్గుచేటు అని చెప్పుకోవాలి. ఎందుకనంటే దీంట్లో రాజకీయం అనేది జరుగుతున్నట్లు కాస్తుంది. అయ్యా ప్రజలారా, మీరుగా మేల్కొనండి. ప్రజలు మేలుకొంటే మీ ప్రభుత్వాలు ఎంబడే కూలిపోతాయి అని నేను ఈ సభామూలకంగా మీకు తెలియజేస్తున్నాను. ముందు ఇది మన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పటికి ఇది 5 సార్లుగా సందర్శించడం జరిగింది ఈ బ్రిడ్జిని. ఇన్ని సార్లు సందర్శించిన తర్వాత కూడా దీన్ని ఇదే విధంగా ఉండడం సిగ్గుచేటు అనుకోవాలి. ప్రభుత్వం కూడా పైన నాయకుడు ఏ పనైనా కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఉత్త మాటల పరంగా ఉండిపోయినారు తప్ప పని చేయడానికి ఏది కూడా ముందుకు రావడము లేదు. నేను ఇప్పటికి కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుండి నేను అడుగుతున్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ బ్రిడ్జిని ప్రారంభించాలని కోరుతున్నాను. అందరికీ జై భీమ్. గౌరవనీయులు, ఇక్కడ మన నంద్యాల ప్రజలందరూ, నంద్యాల ప్రజలే కానీ నంద్యాల జిల్లా వాసులందరైనా గడియామల కాడ నుంచి కర్నూలు కాడ నుంచి ఇదే విధంగా ఈ రూట్లో తిరుగుతున్నారు. చాలా బాధాకరంగా తిరుగుతున్నారు. ఎన్ని రోజులైనా ఇది 2017లో స్టార్ట్ చేసినారు. కానీ ఇప్పుడు 2025 ప్రభుత్వం ఇది రెండోసారి మళ్ళా రన్నింగ్ లేకి రావడం. కానీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారు దయ ఉంచి ప్రజల మేలు కోసం మంచి పని చేయాలని కోరుకుంటున్నాం. కానీ చెడ్డ పని గురించి మేము ఆలోచన చేయడంలే. ఇంతమంది ప్రజల కోసం అన్నోళ్ళు అందరూ కలిసి పోరాటం చేయడం, ఎందుకంటే ప్రజల కోసం పని చేయాలని ప్రభుత్వం మీద ప్రజల కోసం అని అంటున్నారు. బాగుంది. మా అన్నోళ్ళు కూడా ప్రజల కోసమే పోరాడుతున్నారు. వాళ్ళకు సహకరించే మీరు ప్రభుత్వం ఎంబడే చర్య తీసుకొని కొత్త బ్రిడ్జిని ఓపెన్ చేయాల్సిందిగా అన్నోళ్ళ తరఫున మేము కోరుకుంటున్నాం. జై భారత్. దీన్ని మాత్రమే నీకు ఇవ్వగలం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మొన్న ప్రముఖ వైద్యులు ఆర్థోపెడిక్ డాక్టర్ గారైన మొహమ్మద్ రఫీ సార్ గారికి నంద్యాల ఐఎంఏ కార్యదర్శిగా ఎన్నికైనందుకు మేము మా డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు వికలాంగుల ఆదరణ సేవా సమితి మరియు ఏపీ వికలాంగుల హక్కుల పోరాట సమితి, మా వికలాంగుల సంఘాల సమితి ఆధ్వర్యంలో సార్ గారికి మేము ఏదో చిరు సన్మానం చేయడానికి వచ్చినాం ఈరోజు. సో ఐఎంఏ తరఫున మాకు దివ్యాంగులకు ఉచితంగా ఫీజు లేకుండా మాకు కార్డులు ఇచ్చేవారు. కాబట్టి ఇప్పుడు నూతనంగా ఎన్నికైన మా మహమ్మద్ రఫీ సార్ గారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మాకు ఇప్పుడే కాదు, గత కొంతకాలం కూడా వికలాంగులకు ఫీజులు అయితేనేమి, అదేవిధంగా ఆరిఫాబాన్ మేడం గారు కూడా మాకు దివ్యాంగులకు అయినగా మాకు సబ్సిడీగా మాకు కొంచెం తీసుకుని ఆపరేషన్లు కావచ్చు మేము సార్ గారు చాలా చేయించినాము. ఇలాగే మాకు తమ వంతుగా సేవలు అందించాలని కూడా మేము ఆయనను సవినయంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ చిరు సన్మానం కాదు, ఇది పెద్ద సన్మానమే. మీరు అంత దూరం నుంచి వచ్చి ఆయన ఆళ్ళగడ్డ తర్వాత వేరే ఊర్ల నుంచి వచ్చి చేయడం అనేది చిన్న సంగతి కాదు. చాలా ధన్యవాదాలు మీకు అందరికీ.
మనకు ఆల్రెడీ వికలాంగులకి మన ఐఎంఏ తరపున చేస్తూ ఉన్నాము. బట్ మన జిల్లా అధ్యక్షులు తర్వాత ఐఎంఏ కోర్ కమిటీ వాళ్ళతో అందరితో మాట్లాడి వీళ్ళకి మనం ఇంకా ఏమన్నా చేయగలిగితే తప్పకుండా మనస్ఫూర్తిగా చేయడానికే 100% ట్రై చేస్తాము. ఈ సన్మానం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఆర్ఆర్ అకాడమీ తరఫున కోచ్ సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో మన ఆలగడ్డ నుండి 2 అమ్మాయిలు మరియు 2 అబ్బాయిలు కర్నూలు డిస్ట్రిక్ట్ తరఫున రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు సెలెక్ట్ కావడం ఎంతో ఆనందదాయకం. ముఖ్యంగా కోచ్ సుబ్బరాయుడు సార్ గారు వాళ్ళ గురువు రమణారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఆలగడ్డలో ఆటల్లో కోచింగ్ ఇస్తూ పిల్లలు చదువే కాదు ఆటలు కూడా ముఖ్యం, ఆటల ద్వారా మనము ముందుకు వెళ్తే మనకు ఎంతో పేరు కూడా వస్తుంది, అలాగే ఉద్యోగాలు తర్వాత చదువులో కూడా మనకు అడ్వాంటేజ్ అవుతుంది అని సార్ వాళ్ళకు నిర్విరామంగా ప్రాక్టీస్ చేయిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎంతో సహకరిస్తున్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎన్నికయ్యి నేషనల్ లెవెల్స్ వెళ్ళిన పిల్లలకు జాబ్ పరంగా మరియు స్టడీస్ పరంగా ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది. ముఖ్యంగా మన డిఎస్సిలో కూడా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కోటాని 3% చేయడం ఎంతో హర్షణీయం. ఇలా ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు చాలామంది పిల్లలకు మరియు తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలకు చదువు ద్వారానే కాదు స్పోర్ట్స్ ద్వారా కూడా కెరీర్ నిర్మించుకోవచ్చు అని అవగాహన ఏర్పడుతుంది. ఈ సార్ మార్గదర్శకత్వాన్ని ఎన్నుకుంటూ మరింత మంది పిల్లలు ఆటల్లో పాల్గొంటూ కెరీర్ పరంగా మరియు స్పోర్ట్స్ పరంగా కూడా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టేట్ లెవెల్ క్రికెట్ tournament, and Varshini also best of luck, and Bhadra all the best for your state level tournament. Hemant all the best. स्वतंत्र भारत तोली उप प्रधानी सरदार वल्लभ भाई पटेल जी, सरदार वल्लभ भाई पटेल जी, भारत माता की, भारत माता की, भारत रत्न उक्कुबंशी स्वतंत्र भारत तोली उप प्रधानी सरदार वल्लभ भाई पटेल जी, सरदार वल्लभ भाई पटेल जी, जय भारत, जय भारत, जय भारत, वंदे मातरम, वंदे मातरम, जय भारत, भारत माता की, भारत माता की, सरदार वल्लभ भाई पटेल जी की। నేను నా దేశం యొక్క ఐక్యత సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నాకు నేనుగా అంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇదే సందేశాన్ని నా తోటి దేశస్తులతో పంచుకొని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వల్ల వారు చేపట్టిన చర్యలతో సాధ్యమైన నా దేశ ఏకత్వము స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడడానికి
సహకారం అందించాలని మనస వాచ కర్మన నిశ్చయించుకున్నాను. భారత్ మాతాకి. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మనకందరికీ తెలిసిన విషయమే, నంద్యాలలో ఎక్కువగా మైనారిటీ సోదరులు నివసిస్తూ ఉన్నారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఉర్దూ ఆంధ్రప్రదేశ్లో రెండవ అధికార భాషగా ఉండడం మనకు తెలిసిందే. నంద్యాలలో ఉర్దూ జూనియర్ కాలేజీ మిగతా వెసులుబాట్లు లేక ఎన్నో రకాలుగా ఉర్దూ చదివే మైనారిటీ అనుకోండి, ఇతర పిల్లలు అనుకోండి, ఇబ్బంది పడడం మనకందరికీ తెలిసిందే. 2012 జీవో నెంబర్ 571 ప్రకారము 14/9/2012లో నంద్యాలకు మైనారిటీల కోసం అని చెప్పేసి 8 బిల్డింగ్లు శాంక్షన్ కావడం జరిగింది. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఉర్దూ జూనియర్ కాలేజ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్ ఫర్ వర్కింగ్ ఉమెన్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టలు, కన్స్ట్రక్షన్ ఆఫ్ కామన్ సర్వీస్ సెంటరు సద్భవన్ భవను, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రీ మెట్రిక్ హాస్టలు, అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్. ఈ రకంగా 6 బిల్డింగ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి అప్పటి నుంచి 2012 నుంచి దాన్ని ఎవరే కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం పేపర్ వర్క్ జరిగింది తప్ప ఏమీ జరగలేదు. ఆ తర్వాత కర్నూలు జిల్లా విడిపోవడము, నంద్యాల జిల్లాగా మారిపోవడము, ఆ పేపర్ ఎక్కడుందో ఏం కథనో కూడా ఎవరికీ తెలియకుండా ఉండడము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2022లో అప్పటి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి కృషితో నేను ఎంతో అవసరమైంది, ఇది మైనార్టీ సోదరులకు శాంక్షన్ అయింది, చేసుకోవడం బాగుంటుంది అని చెప్పేసి ఎన్నో వ్యయప్రసాలు కోరి దాన్ని మళ్ళీ వర్కింగ్ మూడ్లోకి, అంటే కన్స్ట్రక్షన్ మూడ్లోకి తీసుకొని రావడం జరిగింది. మనమైతే ఆ టైంలో మాకు బాగా సహాయం చేసిన వ్యక్తులు అల్మేవా టీము, అబులేస్ గారిని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళందరూ అందరి సహకారంతో ఉర్దూ అవసరం ఎంతైనా ఉంది నంద్యాలలో, ఉర్దూ పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి దానికోసం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పుడు అల్లా దయ వల్ల మాకు 4.5 ఎకరా సైట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి పిఎంజేవికే కింద, ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు వరకు దాన్ని ఆల్మోస్ట్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అయితే 95% 1.5 crore కంప్లీట్ అవ్వడం జరిగింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ 95% కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ అబౌవ్ 70%, ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ అబౌవ్ 70% వర్క్లు అయితే జరిగినాయి. ఈ 4 బిల్డింగ్లు ఆల్మోస్ట్ మనం పోయి చూసినా కూడా తెలుస్తుంది. వర్క్ అయితే ఇదంతా జరిగింది. కొంత వర్క్ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వర్క్ కంప్లీట్ చేసేసి దాన్ని వర్కింగ్లోకి తీసుకొని వస్తే అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. మీ స్వార్థ రాజకీయాల కోసం 95% 100% కన్స్ట్రక్షన్ దాన్ని ఆపేసి ఇబ్బంది పడ్డం ఎంతైనా పద్ధతి కాదు. నేను మీకందరికీ
తెలుపుకునేది ఏమంటే స్టార్ట్ అయ్యేటివి ఎవరన్నా కానీ మీ పీరియడ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ పేరే వస్తుంది. ముందు మనకు అవసరాన్ని తెలుసుకోండి. ఉర్దూ స్టూడెంట్సు, ఉర్దూ పిల్లలకు హాస్టలు, ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్ ఎంత అవసరమో ముందు దాన్ని స్టార్ట్ అయ్యే రకంగా చేయండి. అలాగే ఇంకో బాధాకరమైన విషయం ఏమంటే దాంట్లో 2 వచ్చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఉర్దూ జూనియర్ కాలేజీని క్యాన్సిల్ చేయడం జరిగింది, సద్భవన్ భవన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల స్టార్ట్ చేయలేదు కాబట్టి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏ రీజన్ వల్ల క్యాన్సిల్ అయిందో నాకు అవసరం లేదు. నేను ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని, అందులో ఆయన మైనారిటీ మంత్రి, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను ఆయనకి విన్నవించుకునేది ఏమంటే ఉర్దూ జూనియర్ కాలేజు సద్భవన్ భవన్ని కూడా మీరు ఇమ్మీడియట్గా అది ఆటోమేటిక్ డీమ్డ్ టు బి క్యాన్సిల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ఆ 2 కూడా తీసుకొని వచ్చేసి మైనారిటీలకు ఎంతో ఉపయోగకరమైనటువంటివి 80% 95% వర్క్ అయినటివి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తే మైనారిటీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కువ మైనారిటీ జనము ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నంద్యాల కాబట్టి ఇది ఎంతో అవసరం కాబట్టి వీటిని ఇమ్మీడియట్గా త్వరితగతిన కంప్లీట్ చేసేసి వాటిని యూటిలైజేషన్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతాము. నమస్కారం. किशोर भाई జరుగు రాదా జరుగు అదే ఉండునా స్లో సార్ స్లో సార్ 21 अक्टूबर पुलिस कमेमोरेशन डे का సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు 31 అక్టోబర్ ఈ క్యాండల్ ర్యాలీ మార్చ్ చేయడం జరిగింది. ఈ క్యాండల్ ర్యాలీ మార్చ్తో అందరికీ ప్రజలందరికీ ఒక సందేశం. పోలీస్ వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేస్తారు. గత సంవత్సరాలు 166 police personnel have sacrificed their lives and made supreme sacrifice. Police commemoration week to paatu ee roju 31st October National Unity Day as well. National Unity Day mana Iron Man Sardar Vallabhbhai Patel birth anniversary. దీని భాగంగా కూడా ఒక సందేశం అందరికీ ఏంటంటే మనం ఆల్వేస్ నేషన్ ఫస్ట్, యూనిటీ ఆఫ్ ది కంట్రీ కమ్స్ ఫస్ట్ ఆల్వేస్. సో ఇంక్లూడింగ్ police, everyone has a very important role to play in the
sovereignty, unity and integrity of our country. We all must be very much thoughtful to our responsibility for the purpose of unity of our country. Though there are many diversities in our country, there can be many opinions, there can be many religions, caste, political affiliations. కానీ ఎన్ని డైవర్జన్స్ ఉన్నా సరే మనం అందరూ ఇండియన్స్. సో అది మేము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ యూనిటీ మెసేజ్తో పాటు ఇది కమెమరేషన్ వీక్ కాబట్టి మన పోలీస్ వాళ్ళు సొసైటీ కోసం ఎంత కష్టపడతారు, ఏమేం సాక్రిఫైసెస్ చేస్తారు, అది కూడా మనం అందరం మైండ్లో పెట్టుకొని we must always be grateful and always strive towards working for unity, sovereignty and integrity of this great country of ours. Thank you. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. కాటసాని రాంభూపాల్ రెడ్డి. తుఫాను దెబ్బతో దెబ్బతిన్న బ్రిడ్జి నిర్లక్ష్యంగా ఉన్న టీడీపీ ప్రభుత్వంపై ఎస్డీపీఐ పార్టీ ఫైర్. సేవా పథంలో మానవత్వం. నంద్యాల జిల్లా ఐమ కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ మహమ్మద్ రఫీ. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమే. సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత. భారతరత్న ఉక్కుమనిషి భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ 15వ జయంతి. మహానందీశ్వర స్వామి దంపతులకు పల్లకీ సేవ ఉత్సవం. ఉర్దూ జూనియర్ కళాశాల పనులను త్వరగా పూర్తి చేయాలి. పోలీసుల సంస్మరణ వారోత్సవాలు. పోలీసుల క్యాండిల్ ర్యాలీ.